Hello dear students, welcome back to EduHunt video lecture series. This is Lata Krishna dealing with biology. And we have already discussed about the environment. Environment basics మీకు కొంత తెలిసే ఉంది. Environment అంటే ఏంటి, ecosystem అంటే ఏంటి, ecology అంటే ఏంటి. Ecologyలో interrelation between living and non-living things మనం అనుకున్నాం. Ecosystem గురించి just we have mentioned the term, but we haven't given any details of ecosystem. Ecosystem అనగానే అదొక like a unit of nature which consists of both living and non-living things and their interactions. There are various ecosystems present on the earth, like terrestrial ecosystems are there and hydrophytic or aquatic ecosystems are there. We'll see the different ecosystems later, but in this session we are going to discuss about the various realms or components or what we call different domains of environment. Lithosphere consists of the solid upper layer of the earth known as rocky part or earth crust. ఎర్త్ క్రస్ట్లో ఏముంటాయి? ఎర్త్ క్రస్ట్లో రాక్ ఉంటుంది, రాకీ సాలిడ్ పార్ట్. దీంతోపాటు ప్లెయిన్స్ ఉంటాయి, మౌంటైన్స్ ఉంటాయి, హిల్స్ ఉంటాయి అండ్ ఈవెన్ వ్యాలీస్ ఉంటాయి. ఆల్ దీస్ అంటే హైట్స్ ఉంటాయి, డిప్రెషన్స్ ఉంటాయి, ప్లాట్యూస్ ఉంటాయి, ప్లెయిన్స్ ఉంటాయి. ఆల్ దీస్ థింగ్స్ అంటే జాగ్రఫీలో చదువుతారు మీరు. All these things together they constitute the lithosphere of the earth. Lithosphere domain of the earth. Litho means rock. Lithosphere consists of rocky solid part of the earth. అయితే రాకీ పార్ట్గా ఉండేది సాయిల్ లాగా లూజ్గా కూడా కొన్ని లేయర్స్ వరకు ఉంటుంది. ఈ సాయిల్ ఎలా ఫామ్ అయిందంటే బికాస్ ఆఫ్ ద ఇరోజన్ ఆర్ because of the formation of or the degradation of the rock that helps in formation of soil. ఈ soil form అవ్వాలంటే upper layer of the rock must be removed in the form of fine powder. It will be possible because of water, అంటే వాటర్ పడడం వల్ల కూడా అదంతా కొట్టుకుపోయి రాక్ అప్పర్ పార్ట్ అది సాయిల్ ఫామ్ అవ్వచ్చు. ఈవెన్ విండ్, ఫిజికల్, కెమికల్, మెకానికల్, ఈవెన్ బయోలాజికల్ యాక్టివిటీస్ విల్ లీడ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ సాయిల్. సో లిథోస్పియర్లో ఏముంది? రాక్స్ ఉన్నాయి, రాక్స్తో పాటు హిల్స్ ఉన్నాయి, మౌంటైన్స్ ఉన్నాయి, వ్యాలీస్ ఉన్నాయి, ప్లెయిన్స్ ఉన్నాయి, ప్లాట్యూస్ ఉన్నాయి. అన్నీ కూడా ఈ లిథోస్పియర్ని ఫామ్ చేస్తున్నాయి. అన్నీ కూడా లిథోస్పియర్లో భాగాలే. ఈ లిథోస్పియర్లో సాయిల్తో పాటు సాయిల్లో చాలా రకాల, ఇప్పుడు మనం లిథోస్పియర్ ఇట్ ఈస్ నాన్ లివింగ్ కాంపోనెంట్ అని అంటున్నాం. ఓకే, నాన్ లివింగ్. ఈ నాన్ లివింగ్ కాంపోనెంట్లోనే వాటర్ కూడా ఉంటుంది. సో దట్ మేక్స్ ద హైడ్రోస్పియర్. అంటే అందుకే కదా కొంత ఈ పార్ట్ చూడండి, ఈ పార్ట్ అంతా కూడా ఓవర్లాప్ అయ్యింది. అంటే లిథోస్పియర్లో హైడ్రోస్పియర్, హైడ్రోస్పియర్లో లిథోస్పియర్. హైడ్రోస్పియర్లో లిథోస్పియర్ ఎలా ఉంటుంది? హైడ్రోస్పియర్ అంటే ఏంటో చూసి అప్పుడు చెప్తాం. లిథోస్పియర్ అంటే రాకీ సాలిడ్ సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ అన్నాం. ఎర్త్ క్రస్ట్లో మనకి మినరల్స్ ఉంటాయి, ఎర్త్ క్రస్ట్లో వాటర్ ఉంటుంది, ఈవెన్ గ్యాసెస్ కూడా ఉంటాయి. సో లిథోస్పియర్ అంటే అది. నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ డొమైన్, దట్ ఈస్ హైడ్రోస్పియర్. హైడ్రోస్పియర్, హైడ్రో అంటే వాటర్. వాట్ ఈస్ దట్? హైడ్రో మీన్స్ వాటర్. వాటర్లో వాటరు ఫ్రెష్ వాటర్ అని, మెరైన్ వాటర్ అని టూ కేటగిరీస్ ఆఫ్ వాటర్స్ ఉన్నాయి, టూ టైప్స్ ఆఫ్ వాటర్స్ ఉన్నాయి. ఫ్రెష్ వాటర్ అంటే ప్లాంట్స్కి కావాల్సింది ఫ్రెష్ వాటర్, ఈవెన్ ఫర్ అస్ ఆల్సో వీ నీడ్ ఫ్రెష్ వాటర్. మరి మెరైన్ వాటర్ అంటే సాల్టీ వాటర్, ఓషియన్స్లో ఉండే వాటర్. బీచ్లో ఉంటుంది కదా ఆ నీరు, మనం ఏమైనా తాగడానికి వాడతామా? డెఫినెట్లీ నాట్. సో మెరైన్ వాటర్. మరి మెరైన్ వాటర్ ఎందుకు అంటే మెరైన్లో కూడా ఆర్గానిజమ్స్ ఉన్నాయి, మెరైన్లో కూడా బేస్ ఉంది. మెరైన్లో కూడా బేస్లో ఎలా అయితే లిథోస్పియర్లో ఉన్నాయో అక్కడ కూడా మౌంటైన్స్ ఉంటాయి.
సీ అడుగున సాయిల్ ఉంటుంది, రాకీ పార్ట్ ఉంటుంది. అందుకే లిథోస్ఫియర్, ఈ రెండిటికి మధ్య ఈ లిథోస్ఫియర్ని మనం లిథోస్ఫియర్ ఇది ఈ ఓవర్లాపింగ్ పార్ట్, అంటే వాటర్ అడుగున సాలిడ్ పార్ట్ ఉంది, లిథోస్ఫియర్లో అంటే సాయిల్లో వాటర్ ఉంది. ఈ రెండు కూడా ఓవర్లాప్ అవుతున్నాయి. హైడ్రోస్ఫియర్ కన్సిస్ట్ ఆఫ్ 71% ఆఫ్ ద ఎర్త్ హ్యావింగ్ వాటర్. అండ్ వాటర్ వి నో దట్ there are 3 forms of water: liquid form, gaseous form and solid form. Solid form of water ni snow అంటాము, ఐస్ అంటాము, హేల్స్ అంటాము. హేల్స్ అంటే వడగళ్ళు. ఇవన్నీ కూడా సాలిడ్ ఫార్మ్ ఆఫ్ వాటర్. అండ్ సెకండ్ ఫార్మ్ ఆఫ్ వాటర్ ఈజ్ లిక్విడ్ పార్ట్. లిక్విడ్ మనం డ్రింక్ చేసే వాటర్, ఈవెన్ ఓషన్స్లో ఉండేది కూడా అది, దో వీఆర్ నాట్ డ్రింకింగ్, ఇట్ ఈస్ ఇన్ లిక్విడ్ ఫార్మ్. థర్డ్ ఫార్మ్ ఆఫ్ వాటర్ ఈజ్ వాటర్ వేపర్. వాటర్ వేపర్ దట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ద ఎయిర్, అట్మాస్ఫియర్. ఈ వాటర్ వేపర్ మరి ఎలా ఉంది? వాటర్ వేపర్ ఏం చేస్తుంది? వాటర్ వేపర్ అంటే ఏంటి అసలు అంటే, ఇట్ ఈస్ గేషియస్ ఫార్మ్ ఆఫ్ వాటర్. మనం దీన్ని ఎలా ప్రూవ్ చేయొచ్చు అంటే, ఇఫ్ వి బాయిల్ వాటర్ ఇన్ అ బౌల్, వాట్ హ్యాపెన్స్? ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ స్టార్ట్స్ బాయిలింగ్. బాయిలింగ్ రాగానే ఇట్ స్టార్ట్స్ గివింగ్ అవుట్ వేపర్స్ కదా, నీరు ఆవిరిలాగా బయటకు వెళ్ళిపోతుంది. దట్ ఈస్ గేషియస్ ఫార్మ్ ఆఫ్ వాటర్. ఇఫ్ వీ ప్లేస్ అ లిడ్ ఆన్ ద వెజల్, టాప్ ఆఫ్ ద వెజల్, ఇఫ్ వీ లుక్ ద lid, if we turn the lid and look onto the lid, then we can see the water droplets collecting on the surface of the inner surface of the lid. మనం ఇలా మూత పెడతాం కదా, మూత లోపల ఆ వాటర్ని మనం చూడొచ్చు. ఇట్ కలెక్టెడ్ ఇన్ ద లిడ్. అంటే వాటర్ వేపరే మళ్ళీ కండెన్స్ అవగానే నీరులాగా కింద పడిపోతుంది. దీన్ని హైడ్రోలాజిక్ సైకిల్ ఆర్ వాటర్ సైకిల్ అంటాం. హైడ్రోలాజిక్ సైకిల్ ఆర్ వాటర్ సైకిల్ అని అంటాం. వాటర్ సైకిల్ అంటే ఏంటి? ఒక ఫార్మ్ ఆఫ్ వాటర్ ఇంకో ఫార్మ్ ఆఫ్ వాటర్ కింద కన్వర్ట్ అవ్వడం. ఇప్పుడు ఓషియన్స్లో ఉండే వాటర్ వేపర్ లాగా పైకి వెళ్ళిపోయి అట్మాస్ఫియర్లో చల్లగాలి, అంటే అది టెంపరేచర్ లో అవగానే కండెన్స్ అయ్యి మళ్ళీ వర్షంగా పడుతుంది. ఇంకా టెంపరేచర్ లో అయ్యింది అనుకోండి, ఫ్రీజ్ అయిపోయి స్నో లాగా ఫామ్ అవుతుంది. దీస్ ఆర్ ద డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ వాటర్ అండ్ దే ఆర్ ఇంటర్ కన్వర్టబుల్. మనం ఇంటర్ కన్వర్టబుల్ అంటే వాటర్ని తీసుకెళ్ళి లిక్విడ్ ఫామ్లో ఉన్న వాటర్ని డీప్లో పెడితే, డీప్ ఫ్రీజ్ చేస్తే ఐస్ ఫామ్ అవుతుంది. దట్ ఈస్ సాలిడ్ ఫామ్ ఆఫ్ వాటర్. దాన్ని మళ్ళీ మనం చేతిలో పెట్టుకున్నాం అనుకోండి, మన బాడీ టెంపరేచర్కి అది మెల్ట్ అయిపోయి మళ్ళీ కరిగిపోయి నీరులాగా అయిపోతుంది. అదే వాటర్ని మనం బాయిల్ చేసామనుకోండి, ఇవాపరేట్ అయిపోతుంది, అంటే గేషియస్ ఫామ్గా కన్వర్ట్ అవుతుంది. దీస్ ఆర్ ద డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ వాటర్. అండ్ దెన్ కమింగ్ టు అట్మాస్ఫియర్. అట్మాస్ఫియర్ consists of various gases like oxygen, as మనం చెప్పుకున్నట్టు ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, అండ్ వీటితో పాటు అదర్ ఇన్ఆర్గానిక్ గ్యాసెస్ ఉంటాయి. అండ్ వీటితో పాటు వాటర్ వేపర్ కూడా అట్మాస్ఫియర్లో ఉంటుంది. మరి అట్మాస్ఫియర్కి లిథోస్ఫియర్కి ఏం సంబంధం ఉందంటే, సాయిల్లో కూడా చిన్న గ్యాప్స్ ఉంటాయి కదా, ఆ గ్యాప్స్లో వాటర్ ఎయిర్ అనేది ఉంటుంది. అందుకే కదా సాయిల్లో ఉండే మైక్రో ఆర్గానిజమ్స్ ఆ ఎయిర్ని బ్రీత్ చేస్తున్నాయి. వానపాములు ఉన్నాయి, మరి వానపాములకి రెస్పిరేషన్కి ఎయిర్ కావాలా వద్దా? మరి మట్టిలో ఉంటున్నాయి కదా, హౌ దే ఆర్ గెటింగ్ ఆక్సిజన్? బికాస్ ఆక్సిజన్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ద సాయిల్ ఆల్సో. సో దెర్ ఈస్ అన్ ఓవర్లాప్ బిట్వీన్, దెర్ ఈస్ అన్ ఇంటరాక్షన్ బిట్వీన్ లిథోస్ఫియర్ అండ్ అట్మాస్ఫియర్. అట్మాస్ఫియర్ గురించి ఒక మంచి పిక్చర్ ఉంది. అట్మాస్ఫియర్లో లేయర్స్ ఉంటాయి. ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, అయోనోస్ఫియర్. ఇవన్నీ ఒక చిన్న పిక్చర్ మీకు చూపిస్తాను, యూ విల్ గెట్ ఐడియా. దీస్ ఆర్ ద లేయర్స్ ఆఫ్ ద అట్మాస్ఫియర్. అట్మాస్ఫియర్లో కనుక చూస్తే ఎర్త్కి దగ్గరగా ఉండే లేయర్ ఆఫ్ అట్మాస్ఫియర్ దట్ ఈస్ ట్రోపోస్ఫియర్. ట్రోపోస్ఫియర్ ఒక 10 మైల్స్ వరకు ఉంటుంది ఈ ట్రోపోస్ఫియర్. అండ్ దెన్ దెర్ ఈస్ అ స్ట్రాటోస్ఫియర్. స్ట్రాటోస్ఫియర్లోనే ఏరోప్లేన్స్ తిరుగుతాయి. స్ట్రాటోస్ఫియర్. ఈ ట్రోపోస్ఫియర్కి స్ట్రాటోస్ఫియర్కి మధ్య ఉండే ఆ లేయర్ని మనం ఏమంటామంటే ట్రోపోపాజ్ అని అంటాం. స్ట్రాటోస్ఫియర్ తర్వాత మీసోస్ఫియర్ తర్వాత థెర్మోస్ఫియర్. ఇక్కడ దీన్నే అయోనోస్ఫియర్ అని అంటాము. దెన్ ఎక్సోస్ఫియర్. దీస్ ఆర్ ద వేరియస్ లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్, నాట్ ద ఎర్త్. ఎర్త్ అయితే
క్రస్ట్ అన్నాం, అవుటర్ మోస్ట్, క్రస్ట్, మ్యాంటిల్, కోర్. క్రస్ట్, మ్యాంటిల్, కోర్ అనేవి ఎర్త్లో ఉండే లేయర్స్, సాలిడ్ లేయర్స్. ఇది అట్మాస్ఫియర్లో ఉండే లేయర్స్. అట్మాస్ఫియర్లో లేయర్స్ ఎలా ఎయిర్తోనే కన్స్టిట్యూట్ అవుతాయి. ట్రోపోస్పియర్లోనే వర్షాలు అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. స్ట్రాటోస్పియర్, ఏరోప్లేన్స్ వెళ్ళేది. ట్రోపోస్పియర్కి అప్పర్ మోస్ట్ ఓజోన్ లేయర్ ఉంటుంది. ఓజోన్ లేయర్ ప్రొటెక్ట్స్ హార్మ్ఫుల్ యూవీ రేస్, ప్రొటెక్ట్స్ ఫ్రమ్ హార్మ్ఫుల్ యూవీ రేస్. హార్మ్ఫుల్ యూవీ రేస్ అనేవి మనకి భూమి మీద రీచ్ అవ్వకుండా ఓజోన్ లేయర్ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది, లైక్ ఎన్ అంబ్రెల్లా. దెన్ మీసోస్పియర్, థెర్మోస్పియర్ అండ్ దెన్ ఎక్సోస్పియర్. అవన్నీ కూడా అట్మాస్ఫియర్లో లేయర్స్ ఉంటాయి. అట్మాస్ఫియర్లో లేయర్స్ ఉంటాయి. ఈ లేయర్సే ట్రోపో, స్ట్రాటో, ఐనో అండ్ దెన్ ఎక్సోస్పియర్ అని 4 మేజర్ లేయర్స్గా మనం చదవచ్చు. దెన్ బయోస్పియర్. బయోస్పియర్ consists of biological organisms, living organisms. They are plants, animals like birds, mammals, reptiles, amphibians, spices, all these things, and even human being. అన్నీ కలిపి బయోస్పియర్. మరి బయోస్పియర్కి అదర్ అలాగే అట్మాస్ఫియర్, హైడ్రోస్పియర్ ఉందా అంటే డెఫినెట్లీ ఇంటరాక్షన్ ఉంది. ఎందుకంటే వాటర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాటర్ వేపర్ ప్రజెంట్ ఇన్ ద అట్మాస్ఫియర్. అట్మాస్ఫియర్ వాటర్లో ఉందంటే వాటర్లో కూడా డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఉంటుంది, డిజాల్వ్డ్ CO2 ఉంటుంది. సో గ్యాసెస్ కూడా డిజాల్వ్డ్ స్టేట్లో వాటర్లో ఉంటాయి. కాబట్టి ఆల్ దీస్ డొమైన్స్ ఇంటర్ రిలేటెడ్ టు ఈచ్ అదర్. అండ్ దెన్ బయోస్పియర్ అంటే ఆర్గానిజమ్స్, లివింగ్ ఆర్గానిజమ్స్. ఈ లివింగ్ ఆర్గానిజమ్స్ మీద వీటన్నిటి ఇంపాక్ట్ కూడా ఉంటుంది. అలాగే ఎన్విరాన్మెంట్లో ఏ ఒక్కటి డిస్టర్బ్ అయినా ద ఇంపాక్ట్ విల్ గో టు ద నెక్స్ట్ వన్. అంటే అన్నీ డిస్టర్బ్ అవుతాయి. సో ఏ ఒక్క కాంపనెంట్ డిస్టర్బ్ అయినా మీద ఆ ఇంపాక్ట్ అనేది ఎన్విరాన్మెంట్ మీద ఉంటుంది. అది అండ్ దెన్ దీస్ ఆర్ ద డొమైన్స్ ఆఫ్ ఎర్త్. Like human environment is there is a total environment, it is biotic environment, abiotic environment. Human environment అనేది సెపరేట్గా ఎందుకు చూపించాము అంటే we are living in a social life, we are living a social life, we have different like relations, we have different relations and we have different commitments, we have different like limitations. Like that we are living in a separate like a social environment. That is why human environment is separately shown here. It is atmosphere, lithosphere, atmosphere. Yes, plants, animals and human beings together they constitute the biosphere. ఇవన్నీ కూడా బయోస్పియర్ లో భాగమే. అండ్ దెన్ లిథోస్పియర్, హైడ్రోస్పియర్, అట్మాస్ఫియర్ ఇవన్నీ కూడా ఇవి ఎందులో నాన్ ఏబయోటిక్ అని చెప్పచ్చు. ఏబయోటిక్. ది బయోటిక్ కాంపోనెంట్స్, దీస్ ఆర్ బయోటిక్ కాంపోనెంట్స్. ఇవి ఏబయోటిక్ కాంపోనెంట్స్ లైక్ లిథోస్పియర్ సాయిల్, హైడ్రోస్పియర్ వాటర్, అట్మాస్ఫియర్ గ్యాసెస్. సో ఆల్ దీస్ థింగ్స్ కన్స్టిట్యూట్ ద abiotic component of the environment. And then rural settlement idantha kuda human environment. Human environment, if we see human environment then we feel that there is a 2 different settlements for human life. One is rural settlement and the second one is urban settlements, where we settle on the earth. So the place where living organisms are present is known as, place where we live is known as habitat. Habitat antam. Habitat. For various reasons, some people will live in rural environment and for that people the settlement will be in rural in nature, and for some people live in cities, that their settlement is known as urban settlements. And we also use various transport systems to travel from one place to another, like there is a road system, roadway system, and we can travel overseas like waterways, and we can travel through airways. These are the various transportations available to travel from one place to another. And even మన హ్యూమన్ కోసం
ఇవి ఉన్నాయి. అండ్ రేడియో అండ్ టీవీ, దీస్ ఆర్ ద డిఫరెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్. Newspaper, it is a communication system. Magazines, communication. Internet, all these things are for communication. To know, to spread awareness, to know, or to share knowledge among people. For that reason, these communication systems are there. To travel from one place to another, these travel systems are there, transport systems are available, and there are two different settlements for human life, that is rural and urban settlements. It is coming only for humans, human care. Biosphere, biotic and abiotic components are common for everything, every organism. Okay dear children, with this I have finished my topic on environment in brief. In the next session we will discuss ecosystem, and also we answer some multiple choice question based on this concept. Okay, I'll come in the next session with a new topic, even with some questions related to this topic. Goodbye children.